ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బా టవల్ ఫ్లోని పట్టి ఫాలో అవ్వాలరా. అన్నీ నేనే చెప్పాలా? బ్రెయిన్లెస్ బ్రదర్స్. హలో కొంచెం ఓ ఆగు. నాన్న ఆనంద్, గాల్లొచ్చేలా ఊపు చాలు, గాలికి కొట్టుకుపోయేలా కాదు. అన్నీ నేనే చెప్పాలంటే ఎలా? అంజు, ఓవర్ చేస్తున్నట్టు అనిపించడం లేదు. చెయ్యాలమ్ము, అప్పుడే కదా మీలాంటి లూజర్స్ కి మాలాంటి విన్నర్స్ కి డిఫరెన్స్ ఉండేది. సారీ సారీ, అలవాట్లో పొరపాటు. యూ క్యారీ ఆన్ ఆనంద్. గెలిచిన ఒక్క గేమ్ కి ఎంత బిల్డప్ ఇస్తున్నావే. అదే కదా, నెక్స్ట్ మా కేస్ మేము గెలుస్తాం. అబ్బో. అప్పుడు ఉంటుంది నీకు. గెలవాలని నేను కోరుకుంటున్నా, లేకపోతే స్కూల్లో నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. భయపడకులే అంజు పాప, డ్యామేజ్ అయ్యేంత ఇమేజ్ మనకి లేదు కదా. హా? చూడు మిస్ అమ్మా, నువ్వు చాలా లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. అసలే నేను మంచిదాన్ని కూడా కాదు. అయ్యో, అది నువ్వు ఇప్పుడు రియలైజ్ అయ్యావా? మాకెప్పుడో తెలుసు. కోపంలో కూడా క్యూట్ గా ఉంటావు అంజు పాప. క్యూట్ గా కాదు, క్రూయల్ గా ఉంటా. అయినా నేను విన్నర్ని. నీలాంటి వాళ్ళతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోను. చూడండి బ్రెయిన్లెస్ బ్రదర్స్ అండ్ సిల్లీ సిస్టర్, నేను డాడీ పరువు నిలబెట్టేశా. ఇప్పుడిక మీ ఛాన్స్. సరే, నా అంత తెలివి లేదు, బ్రెయిన్ లేదు, ఒప్పుకుంటున్నా. కానీ ఏం చేద్దాం, అందరూ అంజలిలు అవ్వలేరు కదా. ఆకాష్, నెక్స్ట్ నీ చెస్ గేమే కదా, ఏమైనా టిప్స్ కావాలంటే అడుక్కో, ఇప్పుడే ఇచ్చేస్తా. ఓడిపోవడానికే కదా. హా? ఈరోజు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా మిస్సమ్మ గాలి తీసేస్తుంది. చెప్తా. మిస్సమ్మ ఒక డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. తనని సోది ఆపు. గెలిచింది ఒక్క దాంట్లో దానికి పెద్ద బిల్డప్ ఇస్తున్నావే. పద మిస్సమ్మ వెళ్దాం. పదండి. ఆగండి. రేయ్ అరే, నా మాట వినండ్రా. రేయ్ రేయ్ మిస్సమ్మ, నా విన్నింగ్ మూమెంట్ ని నాశనం చేశావు కదా. చెప్తా. ఏంటి, నేను లేకుండానే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? కమాన్ సోల్జర్స్.
మిస్ అమ్మ సడన్ గా ఆగింది? మిస్సమ్మా, ఏంటి అక్కడే ఆగిపోయావు? మీ మీ డాడీ వచ్చారు. ఏంటి పగటి కలలు కంటున్నావా? డాడీ రాలేనని చెప్పారు కదా. లేదు, వచ్చారు. మిస్సమ్మా, 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 మిస్ అమ్మా, ఏమండి? ఏంటి? డాడ్ వర్క్ ఉంది రానని చెప్పారు కదా డాడ్. సర్ప్రైజ్ ఇవ్వడానికి అలా చెప్పుంటారు. అవునా డాడ్? అయితే మా కోసమే వచ్చారా? లేదు, వర్క్ మీద వచ్చాను. వాళ్ళ కోసమే వచ్చారని అబద్ధం చెప్తే మీరేమైనా అరిగిపోతారా? చూడండి పాపం, పిల్లలు ఎంత డిసప్పాయింట్ అయ్యారో. స్కూల్కి వచ్చింది వర్క్ మీదే అయినా ఇప్పుడు మాత్రం మిమ్మల్ని చూసి గేమ్స్ బాగా ఆడమని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు, అంతే కదండి? మరి ప్రపంచంలో 8వ వింత జరిగిందంటే చూడటానికి రావాలి కదా మిస్ అమ్మా. 8th వండరా? ఏంటి రాతోడది? ఆ? అదే మన అంజలి పాప రన్నింగ్ రేస్ లో గెలిచిందంట. రాథోడ్, ముందు నీ గ్లోబ్ ని తగ్గించు, ఆ తర్వాత ప్రపంచం వింతల గురించి మాట్లాడదు. కానీ డాడ్, రన్నింగ్ రేస్ లోనే కాకుండా అన్ని గేమ్స్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా, కానీ అన్నిట్లో నేనే గెలిస్తే మిగిలిన స్టూడెంట్స్ ఫీల్ అవుతారని ఆగిపోయా. నువ్వెంత బిల్డప్ ఇచ్చినా డాడీకి నీ గురించి ఒక క్లారిటీ ఉంది. లైట్ తీసుకో. నన్ను చూసి జెలస్ ఫీల్ అవుతున్నారు డాడ్. డాడ్, కాసేపట్లో చెస్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. నేను ఆడుతుంటే చూడడానికి వస్తారా? లేదు ఆకాష్, నాకు వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. యూ గైస్ క్యారీ ఆన్, వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.